ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 28వ వచనం. కీర్తన 89వ అధ్యాయము 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ప్రియులారా, ఈ 89వ కీర్తన యజ్రాహీయుడైన ఏతాను అనేటువంటి దేవుని దాసుడు ఈ కీర్తనను రాసి పెడుతూ వచ్చినాడు. ఈ కీర్తన యొక్క సారాంశం ఏమిటంటే దేవుని యొక్క విశ్వాస్యత, లేకపోతే దేవుని యొక్క కృప, మార్పు చెందనటువంటి ఆయన విశ్వాస్యత అనేది ఈ అధ్యాయం అంతా కూడా చెప్పబడుతూ ఉంది. దేవుడు మానవుని పట్ల విశ్వాస్యతను కలిగి ఉన్నాడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మానవుడు కూడా దేవుని పట్ల అటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మరి దావీదును గురించి తెలియచేస్తూ వచ్చినటువంటి మాట, దావీదుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి వాగ్దానం ఏమిటి అంటే, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ప్రియులారా, దేవుడు దావీదుని ఒక రాజుగా మరి పట్టాభిషేకం చేయిస్తూ వచ్చినాడు. తర్వాత సింహాసనాన్ని ఎక్కించినాడు. ఈ సింహాసనం మీద మరి ఆయన కూర్చోవాలని, తర్వాత ఆయన సంతానం వారు కూడా ఆ సింహాసనం మీద కూర్చోవాలని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు, వాగ్దానం చేస్తూ వచ్చాడు. తర్వాత అది చూడండి, 89వ అధ్యాయం 4వ వచనంలో, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. తర్వాత 29వ వచనం, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అని చెప్తా ఉంది. తర్వాత 35వ వచనము కూడా, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు. చూసారా, దేవుడు దావీదుని మరి రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన యొక్క సింహాసనం శాశ్వత కాలం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అందువలనే ఆయన వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. కాబట్టి ప్రియులారా, ఆయనతో చేసినటువంటి నిబంధన మరి స్థిరముగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క మార్పు చెందనటువంటి స్వభావం, దేవుని యొక్క మార్పు చెందనటువంటి ఆయన ప్రేమ, ఆయన కనికరం మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి మాట, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతాను, లేకపోతే 13వ వచనం నుండి నేను చదువుతాను. అతడు నా నామ ఘనతకు కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ
శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనిను. చూశారా ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు దావీదుతో ఇచ్చినటువంటి వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానము ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన సింహాసనము నిత్యముగా నేను స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పాడు. ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన వాగ్దానం ఎంత స్థిరమైనదంటే, ఆయన వాగ్దానం ఎంత ఖచ్చితమైనదంటే మార్పు లేని వాగ్దానం అది. తర్వాత ఆయన ఇంకొక మాట ఏం చెప్తున్నాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. కాబట్టి ఆయన సంతానమును గురించి, దావీదు యొక్క సంతానమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాట, అతడికి నేను తండ్రిగా ఉంటా. చూసారా, నేను అతనికి తండ్రిగా ఉంటా, అతను నాకు కుమారుడుగా ఉంటాడు. కాబట్టి నేను అతనికి ఇచ్చినటువంటి ఆ కృప నేను ఎప్పుడు కూడా దూరం చేయను అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మాట ఏమిటంటే, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షిస్తాను. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం, దేవుడిచ్చినటువంటి ఆ మాట ప్రియులారా, ఎంతగా దేవుని యొక్క మార్పు చెందని స్థితిని, దేవుని యొక్క మార్పు చెందని స్వభావమును ఈ వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. అందుకని మలాకీ గ్రంథంలో ఒక మాట, యెహోవానైన నేను మార్పు లేనివాడను అని అక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానంలో అతని సింహాసనముని నేను స్థిరపరుస్తాను అని చెప్పినప్పుడు, అతడు ఏదైనా పాపము చేసినప్పుడు, దేవునికి విరోధముగా ఆయన ఏదైనా దేవునికి విరోధముగా జీవిస్తూ వచ్చినప్పుడు, నేను నరులకు ఏ విధంగా శిక్ష విధిస్తానో నేను అలాగ శిక్షిస్తాను. చూసారా, అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను, కానీ నేను నా కృపను అతనికి దూరం చేయను. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానమో! దేవుని యొక్క ఆ యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క ఆయన ప్రేమ ఎంతగా మార్పు చెందకుండా, ఎంత స్థిరముగా మానవుని పట్ల ఉంటుందో, ఆయన వాగ్దానం చేసినప్పుడు అది తప్పకుండా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అందుకనే మరి లోకాసువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ గారు అంటున్నటువంటి మాట, ప్రభువు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడు అంటే ఆ మాట ఎప్పుడూ కూడా నిరర్ధకము కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిరర్ధకము చేయట్లేదు. ఆయన నమ్మకత్వాన్ని, ఆయన యొక్క విశ్వాస్యతని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ అతడు పాపం చేశాడా, అతను నేను శిక్షిస్తా, అతనికి నేను కుమారుడుగా, అతనికి నేను తండ్రిగా ఉంటా, అతను నాకు కుమారుడుగా ఉంటాడు. అయితే అతను పాపం చేసినప్పుడు అతనిని నేను శిక్షిస్తాను, కానీ ఆ కృపను నేను దూరం చేయను. ఒకవేళ సౌలుకు నేను ఎట్లా కృపను దూరం చేశానో ఆ విధంగా నేను కృపను దూరం చేయను అని ప్రియులారా దావీదుతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే విశ్వాస్యత కలిగినటువంటి వాడు, ఆయన మార్పు లేనటువంటి వాడు. ఆయన ఏదైనా ఒక వాగ్దానము మనకు అనుగ్రహించినప్పుడు అది తప్పకుండా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఒకవేళ పాపం చేస్తూ వచ్చినట్లయితే ఆయన శిక్షించి దండించి మరలా మార్గంలోనికి తీసుకొని వస్తాడు, కానీ ఆ కృపను మాత్రం ఆయన దూరం చేసేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క మార్పు చెందనటువంటి ఆ స్వభావాన్ని మనకు తెలియచేస్తా ఉంది. కనుకనే ఈ వాగ్దానము సంపూర్ణముగా ఎక్కడ నెరవేర్చబడుతూ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడుతూ వచ్చింది. ఆయన సంతానం, దావీదు యొక్క సంతానం నిత్యము సూర్యుడు ఉన్నంత కాలం ఆ సింహాసనం ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది? యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడుతూ వచ్చింది.
ఆయన సింహాసనము నిత్యము ఉంటుంది, ఆయన రాజ్యము నిత్యము ఉంటుంది, ఆయన మరి రాజదండము నిత్యము ఉంటుంది. కాబట్టి అందుకనే 1 తిమోతి పత్రికలో అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ప్రియులారా, ఆయన రారాజు, నిరంతరము పరిపాలన చేసేటువంటి వాడు, నిరంతరము ప్రజలను ఏలుబడి చేసేటువంటి వాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి దేవుడు దావీదు పట్ల ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎలా తన జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడో, నా జీవితంలో కూడా ఆయన ఇచ్చినటువంటి మాటను ఎప్పుడు తప్పిపోయేవాడు కాదు. అందుకని దావీదుతో ఆయన అంటున్నాడు, ఇక్కడ 89వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు, 33, 34 వచనాలు. కానీ నా కృపను అతనికి 32వ వచనం కూడా, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. కాబట్టి ప్రియులారా, చూడండి, దేవుని యొక్క ఆ స్థిరమైనటువంటి ఆ మాటలు, ఆయన పెదవుల గుండా వచ్చినటువంటి మాట ఎప్పుడు కూడా మరలా తిరిగి మార్చడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. మానవుని పట్ల తన యొక్క విశ్వాస్యతను ఏ విధంగా కనబరుస్తూ ఉన్నాడో ఇక్కడ ఈ మాటలు మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి నా నిబంధన నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను. కాబట్టి ఆయన పెదవుల గుండా వచ్చినటువంటి ఆ వాగ్దానం, ఇదిగో నీ సంతానానికి సింహాసనం మీద నిత్యము శాశ్వత కాలంగా ఉంటుందని చెప్పబడినటువంటి ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారిలో సంపూర్ణంగా నెరవేర్చబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడు. నీవు నేను ఇటువంటి గొప్ప దేవునిని ఎరిగిన వారముగా, ఆయనను వెంబడించే వారముగా ఉంటున్నాం. కాబట్టి ఎంత గొప్ప మరి ఆధిక్యత ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎటువంటి వాడంటే ఆయన ఆ వాగ్దానాన్ని బట్టి ఏదైనా పాపం చేస్తూ వచ్చినప్పుడు ఆయన శిక్షించేవాడే, కానీ తర్వాత ఆ వాగ్దానాన్ని ఆయన పూర్తిగా తీసివేసేటువంటి వాడు కాదు. ఆ కృపను ఆయన దూరం చేసేవాడు కాదు. అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవెటువంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడిచ్చినటువంటి వాగ్దానం విషయంలో నమ్మలేని వాడుగా, అయ్యో ఇదిగో నేను దేవుడు నా ఏళ్ళ ఎంత ప్రేమ చూపిస్తూ వచ్చాడు, నేను వెనకడుగు వేస్తూ వచ్చాను, నేను మరలా తిరిగి దేవుడు నన్ను సమకూరుస్తాడా, దేవుడు మరలా నన్ను తిరిగి సమకూరుస్తాడా, నాతో మాట్లాడతాడా, నన్ను హత్తుకుంటాడా, ఆయన ప్రేమను మరలా నా పట్ల చూపిస్తాడా అని ఒకవేళ నువ్వు అనుమానిస్తున్నావేమో. దేవుడు తన యొక్క వాక్యమును, తన యొక్క వాక్కును ఆయన వెనకకు తీసుకునేవాడు కాదు. మరలా నీ పట్ల తన ప్రేమను చూపిస్తాడు, నిన్ను తిరిగి సమకూరుస్తాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎంతగా వెనకకు దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో, ఆధ్యాత్మికంగా నువ్వు దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఆయన మరలా తిరిగి నీ పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. ప్రభు దగ్గరకు రా. ఆయన వాగ్దానము స్థిరమైనటువంటిది, ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన ఏ తప్పు చేయడు. కాబట్టి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన తిరిగి నిన్ను సమకూర్చి నీకు గొప్ప మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు మనకు అలాగున సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. మీ యొక్క విశ్వాస్యతను బట్టి, మీ యొక్క కృపను బట్టి నాయన మీకు వందనములు, స్తోత్రాలు. మా పితరుడు దావీదు విషయంలో మీరిచ్చిన వాగ్దానం నాయన, మీ కృప, మీ నిబంధన
తండ్రి. వాటిని బట్టి మీకు స్తోత్రాలు. దావీదుకి ఇచ్చారు నాయన మరి సంతానము, నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడని చెప్పారు ప్రభా. సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తున్నానని చెప్పారు నాయన. ఒకవేళ పాపం చేసినట్లయితే నేను అతని నరులను ఏ విధంగా శిక్షిస్తాను, అలా దండిస్తానని చెప్పారు. అయితే ఆ కృపను ఎప్పుడు దూరం చేయనని చెప్పారు. ఆ మాటను బట్టి నాయన మీకు వందనములు, స్తోత్రాలు. మా జీవితాలలో కూడా ప్రభువా అనేక మార్లు నాయన మరి మిమ్మలను దుఃఖపెట్టి గాయపరిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేవా. మీకు దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి నాయన. మరలా మమ్మలను సమకూరుస్తూ మీ ప్రేమను మా పట్ల కనబరుస్తూ నాయన, మీ విశ్వాస్యతను మా పట్ల కనబరుస్తూ ఉన్నందుకు మీకే వందనములు, స్తోత్రాలు అయ్యా. ఎవరైతే అటువంటి దూరమైపోయిన పరిస్థితిలో ఉన్నారో వారిని మరలా తిరిగి సమకూర్చండి, మీ వద్దకు తీసుకుని రండి ప్రభా. వందనములు చెల్లిస్తున్నా. అలాగే ప్రభా మరి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో నాయనా మరి వారిని బట్టి మీకు వందనాలు. వారి అక్కర కొలది, అవసరత కొలది వారికి మేలు చేయండి ప్రభా. సహాయం చేసి మహిం పొందండి నాయనా. మీకు వందనములు, స్తోత్రాలు. ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా. సహాయం చేయండి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.